అనేక విప్లవాత్మక మార్పులతో దేశంలో నిర్మాణ రంగం ముందుకు దూసుకుపోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా తెలంగాణకు వచ్చి సంపద సృష్టించే వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం బిల్డర్స్ ను కాంట్రాక్టర్లుగా చూడటం లేదని సంపద సృష్టించే సృష్టికర్తలుగా చూస్తుందని తెలియజేశారు. హైదరాబాద్ హైటెక్స్ లో బిల్డర్స్ అసోసియేషన్ 31వ కన్వెన్షన్ కార్యక్రమానికి హాజరైన భట్టి రెండో రోజు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కన్వెన్షన్ వద్ద ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ పరిశీలించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. దేశంలో జరుగుతున్నటువంటి నిర్మాణ రంగాల్లో తెలుగు రాష్ట్రాల కాంట్రాక్టర్ల కంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉందని భట్టి విక్రమార్క తెలియజేశారు. ఇక దేశ సంపదను సృష్టించడంలో తెలుగు రాష్ట్రాల బిల్డర్స్ కీలక భూమిక పోషిస్తున్నారంటూ కొనియాడారు. సంక్షేమ రాజ్యం తీసుకురావాలంటే సంపద కావాలని, సంపద సృష్టించే సంస్థలు రావాలని, అప్పుడే ప్రజల అవసరాలను ప్రభుత్వాలు తీర్చగలవని చెప్పుకొచ్చారు భట్టి విక్రమార్క. ముఖ్యంగా బయట ఈరోజు సైంటిఫిక్ సెషన్ అని చెప్పారు. మిత్రుడు బుక్ కూడా రాసి ఇప్పుడే రిలీజ్ కూడా చేయించారు. కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఎవల్యూషన్ గురించి ఆ బుక్ రిలీజ్ చేసినప్పుడు నేను కొద్దిగా ఇట్లా చూశాను. అనేక మార్పులు బయట ఎగ్జిబిషన్లో కూడా చూశాను. ఈ మార్పులు అన్నిటి ద్వారా అంటే సైంటిఫిక్ టెంపర్మెంట్తో పాటు అండర్స్టాండింగ్ అంటే ఈజీ మెకనైజేషన్ తో ఈరోజు నిర్మాణ రంగం చాలా స్పీడ్గా ముందుకు పోతాం. ప్రపంచంతో పోటీ పడాలంటే మనం కూడా ఆ మెకనైజేషన్ని సీరియస్గా ఇన్వాల్వ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ ఇన్వాల్వ్ చేసుకునే క్రమంలో చాలా సందర్భాల్లో వాటిని కొనటానికి బ్యాంక్ గ్యారంటీస్ ఇవ్వటం, పనులు చేయటానికి బ్యాంక్ గ్యారంటీస్ తెచ్చుకోవటం, వర్క్ శాంక్షన్ అయింది కదా అని చెప్పి వాటి రిలీజ్ చేసుకొని పని చేసుకోవటం, సమయానికి బిల్స్ రాకపోతే ఇవి కట్టలేక ఆ కంపెనీలు డిఫాల్ట్ కావటం, ఇలా చాలా పెద్ద పెద్ద కంపెనీలు నిర్మాణ రంగంలో చాలా పేరు ప్రాముఖ్యత కలిగిన అనేక కంపెనీలు 60s లో 70s లో రెపరెపలాడినటువంటి కంపెనీలు ఇవాళ చాలా కంపెనీలు కనపడకుండా పోతా ఉన్నాయి. కారణం